నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్. నేను న్యూజివీడ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం రాకేష్ వాళ్ళ చేనులో ఉన్నాము. ఈయన అద్దె సీడ్ వేయడం జరిగింది, న్యూజివీడ్ వాళ్ళది. ఈయన మాటల్లో మన సీడ్ ఎలా ఉంది అని తెలుసుకుందాం ఒకసారి. రాకేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు రాకేష్. నాది కాసిపేట మండల్ ముత్యంపల్లి విలేజ్ నాది. నేను ఈ ఆశా సీడ్ లాస్ట్ ఇయర్ ఆశా సీడ్ వాడాను. అది కూడా చాలా బాగా వచ్చింది. దాంతోపాటు ఈ కొత్త వెరైటీ అనే న్యూజివీడ్ కంపెనీ వాళ్ళది ఆద్య సీడ్ వాడడం జరిగింది. విజయాన్న చాలా బాగా వచ్చింది అనడంతో ఈ సీడ్ తీసుకున్నాను. ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. వర్షాలు కూడా అన్ని అనుకూలంగా ఉండడం వల్ల చెట్లు కూడా బాగున్నాయి, కాయలు కూడా బాగా వచ్చినాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు తెగుళ్ళు ఎలా ఉంది సార్? మరి అంటే మిగతా దాంతో పోల్చుకుంటే మన న్యూజివీడ్ ఆద్యకు దీనికి తెగుళ్ళు మాత్రం ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. పురుగు కూడా అటాక్ ఏం కాదు, పురుగు మందు కూడా లేదు. ఈసారి ఇప్పుడు నెక్స్ట్ టైం పురుగు మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇప్పుడు అధిక వర్షాల వల్ల కొన్ని చెట్లు డ్యామేజ్ ఎర్రబడడం అలాంటిది కూడా ఏం లేదు. చెట్లు మంచిగా అన్ని టైం మందు వేయడం వల్ల మంచిగా పచ్చ చాలా బాగుంది. కాయలు కూడా సైజ్ పెద్దగా ఉన్నాయి, కాయలు కూడా మంచిగా దగ్గర రావడం జరిగింది. ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. పంగలు కూడా ఎక్కువ మంచిగా పెద్ద పెద్ద పంగలు కింద నుంచే రావడం జరిగింది. చాలా బాగా వచ్చింది ఇక్కడ వరకు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు మిగతా వాళ్ళకు కూడా సజెస్ట్ చేయొచ్చు. 100% ఈ సీడ్ సజెస్ట్ చేయొచ్చు. అన్ని చెట్లు ఒక చెట్టు అంటే ఒక చెట్టు కదా, అన్ని చెట్లు కూడా ఇట్లా పెద్ద పెద్ద కొమ్మలు ఇట్లా ఎక్కువ పెద్దగా రావడం జరిగింది. చాలా బాగా వచ్చింది ఈ సీడ్ ఇప్పటి వరకు. లాస్ట్ ఇయర్ ఆశాగా అంటే ఈ ఆద్య ఇంకా చాలా బాగా వచ్చింది. కానీ దీనికి ఇంకొకటి పురుగు కూడా ఏం ఇప్పటి వరకు అయితే అటాక్ అయితే ఏం కాలేదు. కాకపోతే స్ప్రే చేయాలి ఎక్కడైనా ఒకటే, అట్లా తక్కువ కనబడుతుంది పురుగు మంది అయితే స్ప్రే చేయాలి. ఇంతవరకు కూడా ఏమున్నా గ్రోతింగ్ మందులు, ఫ్లవరింగ్ కూడా ఇంతవరకు ఫ్లవరింగ్ కూడా సంబంధించిన మందులు కూడా స్ప్రే చేయలేదు. బాగానే వచ్చింది. ఓకే, అంటే మిగతా వాళ్ళు వేసుకోవచ్చా సార్? చేయొచ్చు సార్, ఇది బాగుంది. ఓకే, అంటే మిగతా దాంతో పోల్చుకుంటే కొంచెం తెగుళ్ళని కానీ దోమపోటు కానీ ఇప్పటివరకు తెగుళ్ళు కానీ ఇట్లా ఆకు ఎర్రబడడం కానీ అలాంటివి అయితే ఏం రాలేదు. చాలా బాగా వచ్చింది. కానీ ఇంకా ముందు చూడాలి. ఇప్పటివరకు అయితే ఓకే, చెట్లు అయితే బాగా వచ్చినాయి. అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ కురిసినాయి కదా సార్, దానివల్ల కొన్ని చెట్లు డ్యామేజ్ అయినాయి. అంటే ఇప్పుడు మిగతా దాంతో పోల్చుకుంటే మిగతా వెరైటీ కంటే మన అద్దె వెరైటీ అంటే అధిక వర్షాలను కూడా తట్టుకొని అలా ఏమన్నా అనిపించిందా మీకు? అంటే వస్తున్నాయి. నా ఇంకొకటి వేరే వెరైటీ పెట్టినా దాంట్లో కూడా కొన్ని చెట్లు ఎర్రబడి చచ్చిపోవడం అట్లా అయిపోయినాయి. కానీ ఈ చేనులో మాత్రం ఈ ఆద్య సీడ్ సపరేట్ పెట్టినది ఒక 2 ఎకరాల మాత్రం. దీంట్లో మాత్రం ఇంతవరకు అయితే చెట్లు చచ్చిపోవడం కానీ అలాంటివి మాత్రం ఏం కాలేదు. బాగా వచ్చింది. కాయ సైజు కూడా బాగుంది, ఫ్లవరింగ్ కూడా, ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఏం లేదు ఇప్పటి వరకు. కానీ ఈ మబ్బులో చూసుకొని మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి ఇప్పటి వరకు అయితే. ఇప్పటి వరకు ఎన్ని స్ప్రే చేశారు సార్ మీరు? ఇప్పటి వరకు 2 స్ప్రేలు అయిపోయినాయి సార్, ఇంకో 3వ స్ప్రే. పురుగు మందు చేయాలి, పురుగు మందు ఇంతవరకు చేయలేదు. పురుగు మందు ఒకటి పూత మందు స్ప్రే చేయాలి. ఇది మన చమత్కార్ కొట్టారా సార్? చమత్కార్ కొట్టలేదు సార్ ఇంతవరకు, పూతకు అసలు మందే కొట్టలేదు ఇప్పటి వరకు. అయినా ఓకే, మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్ ఉంది ఈ సంవత్సరం. కాయ సైజు కూడా మంచిగా ఉంది, ఫ్లవరింగ్ కూడా మంచిగా వస్తుంది. ఓకే అండి, ఇప్పటివరకు అయితే చాలా బాగా వచ్చింది. న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓకే అండి.